మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మహాశివరాత్రి రాబోతుంది. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా? గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా? ఉపవాసం చేయలేని వారు ఏమి చేయాలి? ఉపవాసం చేయలేని వారు ఏ పండ్లు తింటే 10,000 ఉపవాసాలు చేసిన ఫలితం వస్తుంది? అలాగే జాగరణ ఎలా చేయాలి? ఉపవాసం జాగరణ చేయలేని వారు ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ముందైతే కామెంట్ బాక్స్లో హరహర శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. తెల్లవారేదాకా పడుకోకూడదు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజలు చేసుకుని తర్వాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తీసుకోవచ్చు. ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు. అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు. కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు. ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు. అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు. ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచటమని వేద పండితులు చెప్తూ ఉన్నారు. శివుని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చెయ్యాలి. శివధ్యానం చేసే శివానందం కలుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివధ్యానం చెయ్యాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి. కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నియమ నిబంధనతో రోజంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వెయ్యదట. శివరాత్రి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉపవాసమే. కానీ గుర్తుంచుకోండి, అందరూ ఉపవాసం చేయాలనే నియమం లేదు. మీ ఓపికను బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ వయస్సును బట్టి ఉపవాసం చేయాలి. ఆరోగ్యం బాగోలేని వారు, బలహీనంగా ఉన్నవారు, జబ్బుపడి తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నవారు, వయోవృద్ధులు, ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారు, బాలింతలు, గర్భవతులు, కాలేజీలకు స్కూళ్లకు వెళ్ళాల్సిన పిల్లలు, చిన్నపిల్లలు వీళ్ళెవ్వరూ కూడా ఉపవాసం చేయకూడదు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, కాస్త బలంగా ఉంటారో, ఓపికగా ఉంటారో, ఉపవాసం ఉన్నా సరే తట్టుకోగలరో అలాంటి వాళ్ళే ఉపవాసం చేయండి. ఉపవాసం చేస్తూ ముఖ్యంగా కమలా పళ్ళు, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు తినవచ్చు. పాలు, మజ్జిగ, లస్సీ, జ్యూసి, అలాగే బార్లీ గంజి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా సాత్వికమైన పళ్ళు, జ్యూసులు తాగి శ్రద్ధగా ఉపవాసం ఉంటే మీకు 1000 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఏమీ తినకుండా శరీరాన్ని కష్టపెట్టి ఎందుకు ఉపవాసం ఉన్నామా అని బాధపడుతూ ఉపవాసం చేయకూడదు. దాని వలన ఫలితం రానే రాదు. కనుక చక్కగా కమలా పళ్ళు, పుచ్చకాయ, దానిమ్మ పళ్ళు తిని ఉపవాసం ఉండండి. పాలు, మజ్జిగ, లస్సీ, జ్యూస్లు, అలాగే బార్లీ గంజి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ పండ్లు తిని ఆనందంగా ఉపవాసం ఉంటే 10,000 ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. రాత్రివేళ జాగారం ఉండాలి అనుకునే వాళ్ళు ఉదయం పూజలు చేసి దేవాలయానికి దర్శనానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకొని అలసిపోయి ఉంటారు. కాబట్టి కాసేపు పడుకోవచ్చు. అంటే మధ్యాహ్నం వేళ కాసేపు పడుకోండి. ఆరోగ్యం అంతా బాగుండి కాస్త ఉపవాసాలు ఉండి వ్రతంగా చేసేవాళ్ళు చాప వేసుకొని లేకపోతే కింద కార్పెట్ వేసుకొని నేల మీద పడుకోండి. లేదు అలాంటి పరిస్థితి లేదు, మోకాళ్ళ నొప్పులు ఉండి ఆరోగ్యం
సహకరించక కింద పడుకోవడానికి ఎవరైతే ఫిట్గా ఉండరో అలాంటి వారు మంచం మీద పడుకోవచ్చు. ఉదయం వేళ మధ్యాహ్నం వేళ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అలా విశ్రాంతి తీసుకొని రాత్రి జాగారం చేయొచ్చు. అలాగే జాగారం చేసే సమయంలో కూడా రాత్రి వేళ ఆకలి వేసినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న పండ్లు జ్యూసులు లాంటివి తీసుకోవచ్చు. అలాగే ఈరోజు భగవన్నామ స్మరణ చేసుకోవాలి. మీరు ఉపవాసం చేసినా జాగారం చేసినా లేకపోతే ఇవి రెండూ చేయలేకపోయినా కూడా మీకు మంచి ఫలితం కలగాలంటే, శివ అనుగ్రహం విశేషంగా కలగాలంటే ఉదయం వేళ రాత్రి వేళ కుదిరినంతగా భగవంతుడి నామస్మరణ చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోండి. హరహర మహదేవాయ నమో నమః అని ఈ విధంగా శివుణ్ణి స్మరించండి. బయటికి కుదరకపోతే మనసులో మానసికంగా అయినా కూడా నిరంతరము స్మరించుకోవటం ఒక పద్ధతి. శివరాత్రి రోజున ఈ నామస్మరణ చేయటం వల్ల వేరెట్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది, విశేషంగా ఫలితం కలుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు విశేషమైన శివానుగ్రహం కలగాలంటే, గ్రహదోషాలు కూడా మీకు శాంతించాలంటే ఈరోజు మీరు శివభక్తుల చరిత్రలు చదువుకోండి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు. గుర్తుంచుకోండి, శివుడికి స్తోత్రం చేస్తే అతడు ఆనందిస్తాడో లేదో తెలియదు, కానీ అతని భక్తుల చరిత్రను మైమరిపించి తన్మయత్నంతో చదివినా విన్నా శివుడికి విశేషమైన ఆనందం కలుగుతుంది. కనుక ఈరోజు శివభక్తుల కథలు వినండి. అలా వింటే శివానుగ్రహం కలుగుతుంది. గ్రహదోషాలు జాతక దోషాలు ఇవి ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు, వదిలేస్తాయి. ఈ శివరాత్రి రోజు రాత్రి జాగారం చేస్తూ సినిమాలు, అక్కర్లేని లౌకిక విషయాలు, రాజకీయాలు, అవని ఇవని, టీవీ సీరియల్స్ అని వీటి మీద దృష్టి పెట్టకండి. మీరు అధికంగా పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఊరికే ఫోన్లు తీసుకొని అక్కర్లేని విషయాలు మాట్లాడుకోవటము, మనకు సంబంధం లేని మూడో వ్యక్తి విషయాలు మాట్లాడుకోవటం, ఇలాంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో పర్వదినాల్లో ఆపేయండి, కట్టి పెట్టేయండి. మనసును వీలైనంత వరకు కూడా దైవం వైపుకు తిప్పడానికి ప్రయత్నం చేయండి. మేము ఉపవాసం జాగారము చేయలేము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కాసేపు భగవంతుణ్ణి స్మరించుకుంటూ నిద్రలోనికి నిద్రపోండి. ఉపవాసం చేయలేని వాళ్ళు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ భోజనం చేసేయండి. ఏమీ కాదు, ఉపవాసాలు జాగారాలు చేసి జాగారం అని చెప్పి రాత్రిపూట 3 సినిమాలు చూడటము, సెల్ ఫోన్లు చూడటము, వీటికంటే కూడా అదేదో తినేసేసి ఏదో ఉన్నంతసేపు మెలకుగా ఉండి భగవంతుని స్మరించుకొని భక్తుల కథలు చదువుకొని దైవాన్ని ఆరాధించి ఆ తర్వాత అలసిపోయిన తర్వాత నిద్రపోవటమే మంచిది. కాబట్టి మీకు కుదిరినంతలో చేసుకోండి. ఎందుకంటే మరునాడు మరలా ఆఫీసులకు పనులకు వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి కదా. రాత్రంతా జాగారం ఉంటే ఉదయం పని చేయటం కష్టం. కాబట్టి మీ వెసులుబాటు చూసుకొని చేసుకోండి. జాగారం ఉండకపోతే పాపం వస్తుంది, ఉపవాసం ఉండకపోతే పాపం వస్తుంది అనేది చాలా తప్పు. ఏదీ కూడా అందరూ చేయాలని సనాతన ధర్మం చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, కుదిరిన వాళ్ళు, ఆరోగ్య పరిస్థితి అవన్నీ అనుకూలంగా ఉన్నవాళ్ళు కుదిరిన పరిస్థితిని బట్టి చేసుకోండి. అంతేగాని ఇలా చేస్తేనే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పాపం వస్తుంది అనేది లేదు. కాబట్టి చక్కగా ఉన్నంతలోనే చేసుకోండి. ప్రశాంతంగా పవిత్రమైన మనసుతోటి శివారాధన చేసుకోండి. ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూస్తాడు. అలాగే ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచండి. మీరు శివాలయాలకు కానీ లేదంటే ఏదైనా ఆలయాలకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉంచండి. చాలామంది గుడిలో కొబ్బరికాయలు కొట్టేస్తారు. నీళ్ళన్నీ అక్కడే పడుతూ ఉంటాయి. ఆ కొబ్బరి పైన పెంకు ఉంటుంది కదా, ఆ కొబ్బరి చిప్ప ముక్కలు కొబ్బరికాయ కొట్టినప్పుడు అటు ఇటు పడుతూ ఉంటాయి. అక్కడే పాపం జనాలు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు. వాళ్ళ కాళ్ళల్లో ఆ పెంకులు దిగబడుతూ ఉంటాయి. ఇలా మన వలన వేరే వారికి ఇబ్బంది కలిగితే పూజలు ఎన్ని చేసినా ఫలితాలు రావు. అది మహాపాపం గనుక కాస్త చూసుకోండి. హడావడిగా టెంకాయ కొట్టేశామా పుణ్యం వచ్చిందా అని కాదు, కాస్త జాగ్రత్తగా చూసుకొని కొట్టాలి. ఆ ముక్కలు ఆ టెంకాయ పీచు అటు ఇటు విసిరివేయకుండా కాస్త చూసుకొని డస్ట్బిన్లో వేయండి. మీరనే కాదు, ఒకవేళ ఇంకెవరైనా విసిరేసి పోయినా మీ కళ్ళకు ఆ చెత్త చెదారం కొబ్బరి పెంకులు కనిపిస్తే ఎవరికీ గుచ్చుకోకుండా హాని చేయకుండా డస్ట్బిన్లో వేయండి. దేవాలయాన్ని మనం పవిత్రంగా ఉంచుకుంటేనే భగవత్ అనుగ్రహం లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే పాల ప్యాకెట్లు పంటితో పీకి శివుడి మీద పోసేయటము తప్పు. ఎంగిలి పాలు అయిపోతాయి.
మహా అపచారం. పాలను చెంబులో లేదా గ్లాసులో పోసి అభిషేకం చేయండి. మంచి పాలనే అభిషేకానికి వాడండి. ఏవి పడితే అవి వాడకండి. శుద్ధమైన ఆవు పాలు దొరికితేనే పొయ్యండి, లేదంటే నీటితో అభిషేకం చేసుకోండి. గుడిలో ఎక్కడ పడితే అక్కడ పాల ప్యాకెట్లు వేసేయడము, దీపపు నూనెలు పోసేయటము, దీపపు ప్రమ్మిదలు పోసేయటము, కొబ్బరి పీచు ఆ పెంకు విసిరేయడము, ఏదో పుణ్యం వచ్చేస్తుందని కుందుల నిండా నూనె పోసేయటం, అక్కడంతా నూనె జిడ్డుగా మారి ఎవరైనా జారి పడిపోవటం, ఇలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా దేవాలయంలో మీకు వీలైనంత సేవ చేసుకోండి. నీట్గా చేయండి. ఇంకొకళ్ళకు ఆటంకం కాకుండా, ఇంకొకళ్ళకు ఇబ్బంది కాకుండా దేవాలయ పవిత్రత రక్షించుకుంటూ చేయండి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు గోరంత దీపం పెట్టినా కూడా శివుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే ఈరోజు గోజాతికి ఆహారం పెట్టడం మర్చిపోవద్దు. గోజాతి అంటే ఆవులైనా ఎద్దులైనా సరే 2 గోజాతి కిందకే వస్తాయి కాబట్టి వాటికి మేత వేయండి. గోజాతికి మేత వేశారంటే విశేషమైన శివానుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే శివుడి దగ్గర ఎప్పుడూ నందీశ్వరుడు ఉంటాడు. ఆయన గోజాతిలో వాడే కదా. నందీశ్వరుడు ఎద్దు గనుక ఎద్దులకు పెడితేనే పుణ్యము, ఆవులకు పెడితే పుణ్యం కాదు అనుకోవద్దు. ఎద్దు ఆవు ఈ రెండిటికి పెట్టవచ్చు. అలా పెడితే విశేషమైన అనుగ్రహం నందీశ్వరుడి వైపు నుండి దొరుకుతుంది. పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమలాడేసరికి కాదనలేక సరే అంటాయి. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారము అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవరూ తనను పూజించరాదని, తెల్లవారే లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి పృష్ఠభాగం పవిత్రమైనది. తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.